వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్. హైదరాబాద్ సభలో ప్రధాని మోదీ ఎవరిని టార్గెట్ చేస్తారు? సీఎం రేవంత్ రెడ్డి పైన లేక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పైన? ఇదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తుపై జరుగుతున్న ప్రచారానికి మోదీ చెక్ పెడతారా అన్న చర్చ కూడా జోరందుకుంది. బెంగాల్లో బీజేపీ భారీ విజయాల తర్వాత ఇప్పుడు తెలంగాణ పైనే మోదీ ఫోకస్ పెట్టారని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పరేడ్ గ్రౌండ్ సభలో మోదీ సందేశం తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పేలా ఉండొచ్చనే ఆసక్తి కూడా నెలకొంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయంతో ఉత్సాహంలో ఉన్న కమలం పార్టీ ఇప్పుడు తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ లో ప్రధాని మోదీ సభను కేవలం అభివృద్ధి కార్యక్రమాల సభగా కాకుండా తెలంగాణ రాజకీయాలకు దిశానిర్దేశం చేసే సభగా బీజేపీ భావిస్తోంది. సభలో మోదీ ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై అవినీతి, పరిపాలన వైఫల్యాలు, రైతు సమస్యలు, హామీల అమలుపై ప్రశ్నలు సంధించే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు రేవంత్ ప్రభుత్వంపై దాడి తీవ్రం చేశారు. అయితే మరోవైపు కేసీఆర్, కేటీఆర్ పై కూడా మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించే అవకాశం ఉందని చర్చ నడుస్తోంది. గతంలో కేసీఆర్ ఎన్డీఏలో చేరాలని కోరారు అంటూ స్వయంగా మోదీ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపాయి. ఇప్పుడు మళ్లీ బీజేపీ బీఆర్ఎస్ మధ్య రహస్య అవగాహన ఉందన్న ప్రచారాన్ని కాంగ్రెస్ బలంగా ముందుకు తెస్తోంది. రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు బీజేపీ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సభలో మోదీ బీఆర్ఎస్ పై నేరుగా విమర్శలు చేస్తే పొత్తు ప్రచారానికి పూర్తిగా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. లేకపోతే కాంగ్రెస్ మరింత దూకుడుగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారాన్ని కొనసాగించే అవకాశం ఉంది. మరో కీలక అంశం, బెంగాల్ తర్వాత తెలంగాణనే దక్షిణాదిలో బీజేపీ ప్రధాన టార్గెట్ గా తీసుకుంటోందా అన్నది. ఇప్పటికే జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలు 2028 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ గ్రౌండ్ స్ట్రాటజీ మార్చినట్టు తెలుస్తోంది. హిందుత్వ, అభివృద్ధి, కేంద్ర పథకాలు, కాంగ్రెస్ పై దాడి, ఈ 4 అజెండాలతో తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకే హైదరాబాద్ సభలో మోదీ మాట్లాడే ప్రతి మాట ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది.